ఆసియా కప్ ముగిసినప్పటికీ ఆ టోర్నీలోని ట్రోఫీ వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఫైనల్స్లో పాకిస్తాన్ ఓడించిన భారత్కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎప్పటి వరకు ట్రోఫీని అందించలేదు. మోసిన్ నఖ్వీ టీమిండియా ప్లేయర్ల మధ్య గ్రౌండ్లో పెద్ద హైడ్రామానే నడిచింది. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా నిరాకరించడంతో ఆ ట్రోఫీని అతను తన హోటల్కు తీసుకెళ్లిపోయాడు. అయితే తాజాగా ఆసియా కప్ ట్రోఫీపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. భారత్ జట్టుకు ట్రోఫీని ఇవ్వడానికి నిరాకరించిన నఖ్వీ ట్రోఫీ కావాలంటే ఒక కండిషన్ పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రోఫీ కావాలంటే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఏసీసీ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలంటూ పాకిస్తాన్ మీడియా వార్తలు ప్రచురించింది. నఖ్వీ వ్యాఖ్యలపై బీసీసీఐ ఇప్పుడు ఫైర్ అవుతుంది. ఆసియా కప్ 2025 ముగిసిన తర్వాత దుబాయ్లో ఏసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రోఫీ అంశంపై తెరపైకి వచ్చింది. వర్చువల్గా హాజరైన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పలుమార్లు ట్రోఫీ అంశంపై మాట్లాడినా నఖ్వీ మాత్రం అది సమావేశం ఎజెండాలో లేదంటూ ప్రస్తావించాడు. ట్రోఫీ కావాలంటే భారత్ కెప్టెన్ నేరుగా ఏసీసీ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలంటూ చెప్పినట్టు పాకిస్తాన్ మీడియా ప్రచారం చేస్తుంది. నఖ్వీ చేతుల మీదుగా తాము ఎందుకు ట్రోఫీ తీసుకోము అంటున్నామో అనేది బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసింది. నఖ్వీ కేవలం ఏసీసీ చీఫే కాదని, పాకిస్తాన్ మంత్రిగా ఉంటూ భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అని, అందుకే అతని చేతుల మీదుగా తాము ట్రోఫీ అందుకోవడానికి ఇష్టపడటం లేదంటూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు. టీమిండియాకు దక్కాల్సిన ట్రోఫీ పథకాలను హోటల్కు తీసుకెళ్లడం చాలా పనికిమాలిన పనిగా అభివర్ణించాడు. వీలైనంత త్వరగా వాటిని భారత్ జట్టుకు అందజేయాలంటూ సైకియా డిమాండ్ చేశారు. తాజాగా నఖ్వీ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ మరోసారి ఫైర్ అయింది. ట్రోఫీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయానికి పంపించాలని డిమాండ్ చేసింది. మొత్తానికి భారత్ పాక్ మధ్య ట్రోఫీ వివాదం ఇప్పుడు పీక్ స్టేజ్కు వెళ్ళిపోయింది. ఈ విషయంలో ఐసీసీకి కూడా బీసీసీఐ ఫిర్యాదు చేసింది. అటు నఖ్వీపై చర్యలు తీసుకోవాలని భారత్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఏసీసీ అధ్యక్షుల్లా కాకుండా పాకిస్తాన్కు చెందిన వ్యక్తిగా వ్యవహరిస్తున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.